వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తెలంగాణ రాజకీయాలలో సీనియర్ నేతగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించాడు ఆయన. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలలో పోచారం తీసుకున్న నిర్ణయం అప్పుడు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కి దగ్గరయ్యాడు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సలహాదారు పదవి కూడా చేపట్టారు. కానీ ఇప్పుడు మరోసారి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కారణం ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు. బాన్స్వాడ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదన్న అసంతృప్తి, మంత్రులు తన ఫోన్ కాల్స్ ని స్పందించడం లేదన్న ఆవేంతర, ముఖ్యమంత్రిని కలవడంతో తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తేనే మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాన్స్వాడ అభివృద్ధి జరిగిందని పోచారం ప్రస్తావించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రావాల్సి ఉందన్నది పోచారం మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరుతున్నారు. అంతేకాదు మంత్రులకు ఫోన్ చేసినా స్పందించడం లేదన్న వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. సాధారణ రాజకీయ నాయకుడి నుంచి వచ్చే అసంతృప్తి వ్యాఖ్యలుగా వీటిని కొందరు చూస్తున్నా, పోచారం స్థాయి నాయకుడు బహిరంగంగా మాట్లాడటం వెనుక రాజకీయ సంకేతాలున్నాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిని కలవడంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదని ఆయన చెప్పడం కూడా ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తుంది. కేసీఆర్ ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కాంగ్రెస్ దగ్గరైన తర్వాత కూడా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగిందని ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ ని వీడటానికి అప్పటి పార్టీలోని కొందరు వ్యవహార శైలే కారణమని చెప్తున్నప్పటికీ కేసీఆర్ పాలనపై మాత్రం ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడమేనా, లేక భవిష్యత్తు రాజకీయ అడుగులకు ముందస్తు సంకేతమా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. కేసీఆర్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న పోచారం బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి దగ్గరయ్యారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పాలనను ప్రస్తావించడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. పోచారం తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లిన సమయంలో బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా కేటీఆర్ సహా పలువురు నేతలు పోచారం నిర్ణయాన్ని విమర్శించారు. అదే సమయంలో బాన్స్వాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో పోచారం తిరిగి వస్తే బీఆర్ఎస్ లో సమీకరణాలు ఎలా మారతాయి, బాన్స్వాడలో ఆయనకు మళ్ళీ అదే స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ లో కూడా పోచారం ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లపై చర్చ జరుగుతుంది. బాన్స్వాడ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంతో విభేదాలు ఉన్నాయన్న ప్రచారం, పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి వ్యవహార శైలిపై కొందరు కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉందన్న వార్తలు స్థానిక రాజకీయ సమీకరణాలను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. అంటే పోచారం ముందున్న దారి అంత సులభం కాదన్నమాట. ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రధానంగా 3-4 రకాల చర్చలు వినిపిస్తున్నాయి. మొదటిది కాంగ్రెస్ లోనే కొనసాగడం, ప్రభుత్వంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని బాన్స్వాడ అభివృద్ధికి నిధులు సాధించుకొని కాంగ్రెస్ తోనే ముందుకు సాగడం. ఇక రెండోది బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లడం. కేసీఆర్ పాలనపై ఆయన చేస్తున్న ప్రశంసలు భవిష్యత్తులో బీఆర్ఎస్ తో మళ్ళీ సన్నిహిత సంబంధాలకు సంకేతాల అన్న ప్రచారం కూడా ఉంది. మూడోది బీజేపీ వైపు అడుగులు వేయడం. ఒకవేళ బీఆర్ఎస్ లో పరిస్థితులు అనుకూలించకపోతే తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ వైపు ఆయన దృష్టి మల్లుతుందా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నాలుగవది కొత్త రాజకీయ సమీకరణాలు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కవిత వర్గం సహా కొత్త రాజకీయ వేదికల పరిణామాలను ఆయన పరిశీలిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలే. పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా తన తదుపరి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే వరకు వీటిని నిర్ధారించే నిర్ణయాలుగా చెప్పలేం. అసలు పోచారం మనసులో ఏముంది? ఒకప్పుడు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుడు తర్వాత బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కి దగ్గరయ్యారు. ఇప్పుడు అదే కేసీఆర్ పాలనను మరోసారి ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నియోజకవర్గానికి నిధులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు తన ఫోన్లకు స్పందించడం లేదని చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారా అనే ప్రశ్న మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చర్చకొస్తోంది. బాన్స్వాడ నుంచి వరుసగా తన రాజకీయ పట్టు నిరూపించుకుంటున్న పోచారం ఇప్పుడు తన తదుపరి అడుగు ఎటువైపు వేస్తారనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలలో ఆసక్తికర అంశంగా మారింది. బీఆర్ఎస్ లోకి గర్వాపసి అవుతారా, బీజేపీ వైపు చూస్తారా, లేక మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త దారి ఎంచుకుంటారా? ప్రస్తుతానికి సమాధానం ఒకటే, పోచారం నెక్స్ట్ స్టెప్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం
ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీ ఆర్థిక సహాయం ఆర్ వాయిస్ కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.